విశాఖ సిటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విశాఖ సిటీ మొత్తం కూడా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు అందరూ కూడా ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు. సుమారు 1000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రేపు పుట్టినరోజు సందర్భంగా మరెన్నో కార్యక్రమాలు చేస్తానంటూ జన సైనికులు, ఎన్డీఏ నాయకులు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటికే 250 అయ్యాయి. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల వరకు కంటిన్యూ అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో బ్లడ్ కొరతతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కేజీహెచ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కూడా బ్లడ్ కొరత కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన యొక్క ఆశయాల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ క్యాంప్ జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం జరుగుతుంది. అన్ని వార్డుల్లో సేవా కార్యక్రమాలు, పేద పంపిణీ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇంకా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రేపు కూడా రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంలో అన్ని వార్డుల్లో విశాఖపట్నంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ పార్టీలో భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బ్లడ్ ఇవ్వడం అంటే ఒక్కరికి పేరు పేరున జనసేన పార్టీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో జనసేన పార్టీ ఉంటుంది.